కడపలో సాక్షి ఆధ్వర్యంలో నిర్వహించిన మదుపరుల అవగాహన సదస్సు విజయవంతమైంది. మయూరా గార్డెన్స్లో జరిగిన ఈ సదస్సులో సంపాదనను పొదుపు చేసి ఆదాయంగా ఎలా మార్చుకోవాలనే అంశంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి నగరవాసులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. యుక్త వయసులో సంపాదిస్తున్న డబ్బు వృద్ధాప్యంలో ఉపయోగపడే స్కీమ్స్ను కూడా వివరించారు ఐసిఐసిఐ ప్రతినిధులు. ఈక్విటీ కానీ డెట్ మ్యూచువల్ ఫండ్స్ కానీ హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ కానీ యూజ్ చేసుకొని ప్రతి వ్యక్తి కూడా తన షార్ట్ టర్మ్ గోల్స్ కానీ లాంగ్ టర్మ్ గోల్స్ కానీ చేసుకొని లాంగ్ టర్మ్ గోల్స్కి అనుగుణంగా ఒక స్కీమ్ సెలెక్ట్ చేసుకొని దాని ప్రకారంగా ఇన్వెస్ట్ చేసుకుంటే మామూలు ట్రెడిషనల్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కానీ ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఈ యొక్క సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరికి మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటి, దాని బెనిఫిట్స్ ఏంటి, ఆ ప్రాసెస్ ఇన్వెస్ట్ చేసే ప్రాసెస్ ఏంటి, లాంగ్ టర్మ్ మరియు షార్ట్ టర్మ్ గోల్స్ ఒకవేళ ఉంటే వానికి అనుగుణమైన స్కీమ్స్ ఏంటి మ్యూచువల్ ఫండ్ అనేది ఈరోజు క్లియర్గా తెలియజేశాము. నెల నెల పెట్టుకుంటే పెట్టుబడి చాలా మంచిగా ఉంటుంది. దాన్నే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అని. ఈ యొక్క మా సేవింగ్స్ వల్ల మన యొక్క ఆర్థిక గోల్స్ను మనం అచీవ్ అయ్యేదానికి వన్ ఆఫ్ ద పద్ధతి అనమాట. దానికోసం ఈ ఎస్ఐపి ద్వారా పెట్టుబడి చేసి వాళ్ళ యొక్క పిల్లల పెళ్ళిళ్ళకి కానీ వాళ్ళ పిల్లల చదువులకు కానీ వాళ్ళ యొక్క రిటైర్మెంట్ తర్వాత వాళ్ళ యొక్క లైఫ్ను ఎలా వాళ్ళు ఎంజాయ్ చేయాలనో దానికి వన్ ఆఫ్ ద వే అనమాట. తాము సంపాదించినటువంటి మొత్తంలోని కొంత భాగాన్ని పొదుపు చేసుకొని ఆ పొదుపును ఏ పద్ధతులలో సద్వినియోగం చేసుకుంటే తర్వాత రాబోయే అవసరాలకు ఎలా ఉపయోగించుకోవాలి, ఎక్కువ ఎలా సంపాదించుకోవాలి, పొదుపును రెట్టింపు ఎలా చేసుకోవాలి, పొదుపును భవిష్యత్ అవసరాలకు ఎలా ఉపయోగించుకోవాలనేటువంటి సమగ్రమైనటువంటి అవగాహన వచ్చింది.